మనం ఎప్పుడైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తామో ఇక్కడ మీకు ఇలా డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఈ డాష్బోర్డ్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి సర్వే మీద క్లిక్ చేసినట్లయితే సర్వే ఫామ్ మనకి వస్తుంది. సో సర్వే ఫామ్ మీద ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఎలాట్ అయింది వాటర్ సెక్యూరిటీ అయితే ఇందులో ఇదిగోండి సోషల్ ఎకనామిక్ సర్వే అనేది ఇక్కడ మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇందులో మీరు అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏంటి, మీరున్న డిస్ట్రిక్ట్ ఏంటి, మేము చేస్తున్న మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, టౌన్ ఏంటి, అలాగే అది పంచాయతీయా లేకపోతే మున్సిపాలిటీయా, మున్సిపల్ కార్పొరేషనా, ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే సర్వే చేస్తున్నారో దానికి సంబంధించిన డేటా అంతా కూడా వార్డ్ నెంబర్సు, స్ట్రీట్ నేము, హౌస్, డోర్ నెంబరు, నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అండ్ వాళ్ళ జెండర్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎకనామిక్ సర్వే కిందకి వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేసుకుని మీరు ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు సంబంధించిన మీరు ఏదైతే మీకు అసైన్ అవుతుందో ఆ టాపిక్ యొక్క క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా అంటే ఇప్పుడు వీటన్నిటికీ మీరు ఆన్సర్స్ నోట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఈ ఆన్సర్స్ అన్నీ మనం ఇందులో అప్లోడ్ చేయాలి కాబట్టి మనం ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకుంటాం. టిక్ పెట్టుకుని ఒక ప్రింటెడ్ ఫామ్ తీసుకుంటున్నాం కదా, ఆ ప్రింటెడ్ ఫామ్లో మార్క్ చేసుకుని వచ్చినట్లయితే తర్వాత ఇవన్నీ కూడా టిక్ చేసుకుని మనం సబ్మిట్ చేస్తామన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్స్ తీసుకుని ఆన్సర్స్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి. సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా జరుగుతుంది అనేది, అండ్ ఎఫెక్టివ్ ఆఫ్ ద జలజీవన్ మిషన్ ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు వాళ్ళ అవేర్నెస్ని బేస్ చేసుకుని మీరు ఇవన్నీ కూడా ఆన్సర్స్ తీసుకుని ఇక్కడ టిక్ బాక్స్లో వాళ్ళు ఎస్ అని చెప్తున్నారా, నో అని చెప్తున్నారా, రేర్లీ అని చెప్తున్నారా, అకేషనలా, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్లు టేకప్ చేసుకున్న తర్వాత సబ్మిట్ సర్వే చేయాలి. సో సబ్మిట్ సర్వే చేస్తే మీకు ఒక సర్వే కంప్లీట్ అయినట్లు. ఇలాంటివి మీరు 30 నుంచి 50 వరకు సర్వేలు కండక్ట్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ రాయాలన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు కొన్ని సర్వీస్ అంటే మీకు కంప్లీట్ అయిపోయే లోపు అంటే మీకు 1 వీక్ టైం ఇచ్చారు కదా దీనికి కంప్లీట్ చేయడానికి, ఎకనామిక్ సర్వేకి 1 వీక్ అండ్ నెక్స్ట్ ఈ మీకు అసైన్ చేసిన వాటర్ సెక్యూరిటీ కానీ లేకపోతే జీరో పవర్టీ కానీ ఇక్కడ ఇచ్చిన 10 ఉన్నాయి కదా, 10లో ఏదో ఒకటి మీకు అసైన్ అయి ఉంటుంది కదా, ఆ అసైన్ అయిన దాని మీద మీరు 30 రోజులు అంటే ఒకరోజు 1 వీకే టైము కాబట్టి మనము 40 నుంచి 50 వరకు చేయాలంటే రోజుకు 1 కంటే ఎక్కువ ఇళ్ళకి వెళ్ళి సర్వే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు 40 లేకపోతే 30 నుంచి 40 వరకు వచ్చే ఇళ్ళకి ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులు డివైడ్ చేసుకుని మీరు అన్ని సర్వేలు రోజుకి చేసుకోండి. చేసి మీరు ఆ నంబర్ రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చిన తర్వాత మీరు ఎన్ని సర్వేస్ చేస్తున్నారో మళ్ళీ ఆ డేటా అంతా ఎంటర్ చేసి మీరు ప్రతిరోజు సర్వే సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు మళ్ళీ ఇందాక మనకి కనిపించింది కదా డాష్బోర్డు, ఈ డాష్బోర్డులో మీరు సబ్మిట్ చేసిన సర్వేస్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అంటే మీరు ఒక 10 సర్వేస్ కంప్లీట్ చేశారంటే ఇక్కడ మీకు 10 అని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇవాళ ఈ రోజున మీరు 3 చేశారనుకోండి, ఇక్కడ సర్వేస్ డన్ టుడే 3 కనిపిస్తుంది అన్నమాట. సో లాస్ట్ సర్వే ఎప్పుడు చేశారో ఆ డేట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సర్వే ఎప్పుడు లోపు చేయాలో కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా మీకు వస్తుంది. ఒకవేళ మీ మెంటర్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇక్కడ మెంటర్ ఫీడ్బ్యాక్ మీకు కనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు సర్వేస్ కంప్లీట్ చేయండి ఇలాంటివి కానీ, లేకపోతే మీరు ఇలా చేయండి, లేకపోతే ఈ డేట్లో కంప్లీట్ చేయండి కానీ ఏమైనా మెంటర్ ఫీడ్బ్యాక్ ఇస్తే అవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ద వే. ఇది అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ వీక్ ఏమో ఎకనామిక్ సర్వే అన్నారు, సెకండ్ వీక్ ఏమో
వాటర్ అసైన్ చేసిన టాపిక్ యొక్క సర్వే అన్నారు. అలాగే అది అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ ఏమో అవేర్నెస్ కంప్లీట్ చేయాలన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలన్నారు వాళ్ళకి. ఆ తర్వాత ఫోర్త్ వీక్లో మనం రిపోర్ట్ రాసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. కాబట్టి మనము ఇప్పుడు ఈ 2 సర్వేస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. 15 లోపు, మే 15 లోపు ఈ 2 సర్వేస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇది వే ఆఫ్ సబ్మిటింగ్ ద సర్వేస్.